అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. I love you, Kalyan. I love you, Ranamma. I love you. I love you. I love you. I love you. ఈ రెండు ముక్కలు చెప్పడానికేనా ఇక్కడికి తీసుకొచ్చావు? రెండు ముక్కలు కాదు, ఈ రోజు మీరిద్దరు నాకు పిచ్చగా నచ్చేశారు. నిన్ను ఆ రానమ్మని గట్టిగా కౌగిలించుకొని ఓ 100 ముద్దులు పెట్టేయాలనుంది. కావేరి, నీ ఆనందం మాటలకు కూడా అందడం లేదని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అవును కళ్యాణ్, నిజంగా ఈ రోజు నా లైఫ్ లో ఒక పెద్ద మిరాకిల్ జరిగింది. 1, మన ప్రేమని మా అమ్మ దగ్గర ఓకే చేయించావు. 2, మా అమ్మ మన ప్రేమని ఓకే చేసింది. అంతేకాదు, పెళ్లికి కూడా ఒప్పించాను. మర్చిపోయావా? అది మిరాకిల్ కాదు, దేవుడు దిగి వచ్చి వరం ఇచ్చినట్టుగా ఉంది. అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా? ఆ సంఖ్యలో తీసుకొచ్చి ఆ ఎస్ఐ కళ్యాణ్ మన ఇంటికి సీక్రెట్ గా ఎందుకొచ్చాడు అని రానమ్మ అడగగానే నా గుండెలో గులాబ్ జాములయ్యాయి. చదువుకునే వయసులో ప్రేమేంటి, ఇంట్లోకి ఎవరినో పిలిపించుకుని రాసలీలలేంటి అని అడిగి ఎక్కడ రచ్చ చేస్తుందోనని భయపడి కళ్యాణ్ ఎవరో తెలీదని ఎస్కేప్ అయ్యాను. కానీ రానమ్మ నిజంగా గ్రేట్. నేనేం చెప్పకపోయినా నా కళ్ళల్లో ప్రేమ, నా మాటల్లో బెరుకు అంతా సైలెంట్ గా గమనించి మన లవ్ ని క్యాచ్ చేసి నీ దగ్గరకొచ్చింది. రానమ్మా, యు ఆర్ సో స్వీట్. ఒకవేళ కార్తీక్ని అడిగితే మనం ప్రేమించుకుంటున్నాం అన్న విషయం చెప్పిందేమో కావేరి. మన మధ్య లవ్ ఉందని కార్తీక్కి డౌట్ ఉంది కానీ కన్ఫర్మ్ గా తెలీదు కళ్యాణ్. అంటే ఆ రోజు మీ అక్కకి 2-3 సార్లు డౌట్ వచ్చి రూమ్ లో వెతికింది కదా. ఆ సోడా బుడ్డి మొహానికి లవ్ గురించి ఏమీ తెలీదు. దాని మొహం. ఏయ్, సోడా బుడ్డి మొహం ఏంటి? తను నా క్లాస్మేట్. ఆవిడ గారి గురించి తమరికి తెలీదు బాబు. మన లవ్ గురించి తెలిసినా ఆ రానమ్మతో చెప్పదు. నేనంటే అస్సలు ఇష్టముండదు తనకి. అలాంటిది అంత పాజిటివ్ గా అస్సలే చెప్పదు. మరి కార్తీక్ మన లవ్ గురించి మీ అమ్మకి చెప్పకపోయినా మీ అమ్మే అర్థం చేసుకుని ఉంటుంది, అంతే కదా? అవును, నాకు రానమ్మంటే అస్సలు ఇష్టముండదు. నేను అమ్మ అని కూడా పిలవను. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉంటుంది. కానీ తను నా మనసులో ప్రేమని అర్థం చేసుకుని పెళ్లి చేస్తుంది. అంటే పైకి చెప్పకపోయినా నేనంటే ఆవిడకిష్టమని నాకిప్పుడు తెలుస్తుంది కళ్యాణ్. కావేరి, మీ అమ్మగారికి మీరంటే ప్రాణం. కృష్ణని పాము కరిచినప్పుడు తనని కాపాడడానికి ఎంత తాపత్రయపడ్డారో తెలుసా? నేను కళ్ళారా చూశాను. మహానుభావా, నువ్వు ఆ పాము గురించి అస్సలు చెప్పకు. అదొక పెద్ద పీడకల. సరే చెప్పను. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏంటిది? లవ్ అంటే ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు కదా. ఒప్పుకుంటే కాబోయే ఫియాన్సీవి కదా. అయితే అయితే పెళ్లికి ముందు అడ్వాన్స్ గా ఏం ఉండదా? ఏం కావాలి పోలీస్ బాబు? అడిగింది ఇస్తావా? అడుగు, ఇస్తాను. రియలీ? కాకపోతే మీ పోలీస్ స్టేషన్కెళ్ళి మీ పోలీసులతో మీ బాస్ ఏదో అడుగుతున్నాడు, ఇవ్వొచ్చా అని పర్మిషన్ లెటర్ పెడతాను. ఓకేనా? అయ్యో బాబోయ్, వద్దులే తల్లి. మొన్న నీ కంప్లైంట్ దెబ్బకి మా స్టాఫ్ దృష్టిలో నేను లవర్ బాయ్ని అయిపోయాను. నన్నందరూ ఆ దృష్టితోనే చూస్తున్నారు. చూడని, ఇప్పుడు మనం అదే కదా. ఏయ్
నా టేస్టే సపరేట్. ప్రియా, ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చాను. కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చీతి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామన్నది జంట. అత్తయ్య, ఓ గాలికేమో పిరిచి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి ప్రియా ఏడోకు, ఇచ్చుడు ఏడోకు, నేనున్నాను కదా. ఎందుకు అత్తయ్య, ఎందుకు ఆ రోజే నన్ను కాపాడావు? అప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఈ రోజు ఎవరికి నేను భారం అయ్యేదాన్ని కాదు కదా. ప్రియా, నువ్వెవరికి భారం కాదు. ఏడోకమ్మా. లేదత్తయ్య, నన్ను ఏడవనివ్వు. నీ దగ్గర గుక్క పెట్టి ఏడవాలని వచ్చాను. నా మనసులో భారాన్ని పూర్తిగా దించుకోవాలని వచ్చాను. నన్ను ఏడవనివ్వు అత్తయ్య. చూడు, నీ మనసులో బాధ నేను అర్థం చేసుకోగలను. ఎందుకు అత్తయ్య? ప్రేమంటే ఇంతేనా? ప్రేమించి తప్పు చేశానా? అసలు ప్రేమే తప్ప? నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నువ్వేమీ తప్పు చెయ్యలేదు ప్రియా. ప్రేమ అనేది ఒక్కోసారి కోరుకున్న వాళ్ళకి దక్కదు, దక్కిన వాళ్ళకి దాని విలువ తెలీదు. నీ ప్రేమకేం కాదు. ఎలా కాదత్తయ్య? ఎంత బాధ్యతగా ఉన్నా నేను కృష్ణ మంచితనానికి ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత నన్ను మోసం చేశాడని తెలిసిన కృష్ణని మంచివాడిగా మార్చి పెళ్లి చేసుకోవాలని కృష్ణకి పిఏగా కూడా జాయిన్ అయ్యాను. కృష్ణ మారాడు, పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే వర్షాన్ని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ రోజే నా ప్రేమతో పాటు నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను ప్రియా. కానీ ఆ అవకాశం కూడా నాకు నాన్న ఇవ్వలేదు. పెళ్లి చేసుకుంటావా లేదంటే నా శవం చూస్తావా అంటూ నన్ను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించారు అత్తయ్య. నేను పెళ్లికి ఒప్పుకోకపోతే నాన్న బతకరు. తన కోసం కన్నీళ్లు దిగమింగుకొని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అత్తయ్య. కానీ ఇప్పుడు పెళ్లి పనులు ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాను. నేనెంత మనసును చంపుకుని పెళ్లికి ప్రిపేర్ అవుతున్నా నా మనస్సాక్షి మాత్రం ఒప్పుకోవడం లేదత్తయ్య. కృష్ణ మోసగాడు అనుకుంటున్నాను. నా తల రాత ఇంతే అని ఏడుస్తున్నాను. రుణం తీరిపోయిందని నిబ్బరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎంత ట్రై చేసినా ఏం చేసినా ఈ గుండెల మీద ప్రేమని బయటికి పంపలేకపోతున్నాను. నా ఊపిరి ఆగిపోతే తప్ప కృష్ణ ప్రేమని మర్చిపోలేను. ఇప్పుడు నేనేం చేయాలత్తయ్య? నా బాధ నీకు కాకుండా ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పు? నీ బాధ నాకు అర్థం కాలేదనుకుంటున్నావు ప్రియా. నువ్వు నా దగ్గర లేవు అన్న మాటే గాని నా ఆలోచన ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కృష్ణ చేసిన పనికి నీకెలా సర్ది చెప్పాలో అర్థం కాక నేనెన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నానో నీకు తెలుసా ప్రియా? కానీ నీ ప్రేమ మీదున్న నమ్మకం నన్ను అధైర్యపడినివ్వడం లేదు.